శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 94 గౌతముని మోహ నివారణము. బాలురందరూ తిరిగి గణేశుని దగ్గరికి చేరి గణేశునికి జై గణేశునికి జై అని జై జై ధ్వానాలు చేస్తూ బిగ్గరగా అరుస్తూ పాటలు పాడుతూ ఆటలాడుతూ గణేశుని మధ్యలో కూర్చోబెట్టి నాట్యం చేయసాగారు. ఆటల్లో పడి కాలాన్నే మర్చిపోయారు. వాళ్ళకి ఆకలి అలసట తెలియలేదు. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. పిల్లలెవ్వరూ ఊళ్ళో కనబడలేదు. వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల జాడ తెలుసుకుని వాళ్ళు ఆడుకుంటున్న చోటుకి వచ్చి, చూడు బాబు, నువ్వు ఉంటే చాలు, మా బిడ్డలకు స్నానపానాలు అక్కర్లేదు, ఆకలి దప్పులుండవు అని గణేశునితో పలికి, ఈ బాలుని సంగతి మనం పార్వతమ్మతో చెబుతాం రండి అని బాలగణేశుని పార్వతీదేవి దగ్గరికి వచ్చి, అమ్మా పార్వతమ్మ, మీ వాడు చూపుకు బాలుడే గాని వీడు అనేక మంది దైత్యులను చంపివేశాడు. ఈ బాలుని వలన ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొని వస్తుందో అన్న భయం చేత మేము దేశాంతరం వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాము అని మొరపెడుతూ ఉండగా వాళ్ళ కళ్ళు గప్పి గణేశుడు దూరంగా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న గణేశుని చూసి అతడి వెంటపడ్డారు. బాలురు ఆడుకుంటూ గౌతమ ముని ఆశ్రమం దగ్గరికి వచ్చారు. గణేశుడు తటాలన ఆశ్రమం లోపలకు ప్రవేశించి వండి సిద్ధంగా ఉంచిన అన్నం గిన్నెను తెచ్చి ఆకలిగా ఉన్న తన తోటి బాలురకు వడ్డించాడు. ఇంతలో అహల్యాదేవి చూసి, అయ్యో, ఇంకా వైశ్వదేవం చేయలేదు. మునిప్రవరుణ్ణి ధ్యానం, దేవతార్చన, దేవతా నివేదన పూర్తి కాకుండా మీరు అన్నం తినివేశారు, ఎంత పనిచేశారు అని బాలురపై చికాకు పడింది. వెంటనే ధ్యానంలో ఉన్న పతిని లేపి, స్వామి చూశారా ఈ పార్వతీపుత్రుని పని అని గణేశుని చూపింది. గౌతమ ముని ధ్యానం నుండి లేచి అన్నం తింటున్న పిల్లల్ని చూసి గణేశునితో, అబ్బాయి, ఎంత గొప్ప పుట్టుక పుట్టావు, కానీ ఈ అన్యాయపు పని ఏమిటి? పూర్వం నువ్వు చేసిన అద్భుత కృత్యాల గురించి విని నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మవని పరాత్పరుడవని భావించాను. కానీ అల్లరి పిల్లవాడి వలె నువ్వు చేసిన ఈ చిలిపి పని ఏమిటి? పద మీ అమ్మ దగ్గరకు అని చేయి పట్టుకొని అన్నం గిన్నెతో సహా పార్వతీదేవి దగ్గరకు గొరగరా ఈడ్చుకుని వచ్చి, చూడమ్మా మీ వాడు చేసిన ఘనకార్యం అని అన్నం గిన్నె చూపిస్తూ జరిగిన సంఘటన గురించి చెప్పాడు. పార్వతీదేవికి పట్టరాని కోపం వచ్చి కళ్ళెర్ర చేసి గణేశుని ఒక కర్ర తీసి గట్టిగా కొట్టి, మునివర్య, వీడి చేష్టలకు అదుపు అంతం లేకుండా పోతోంది. వీడు చేసిన రాక్షస సంహారాలను చూసి మునిపుంగవులు నా దగ్గరకు రావడం లేదు. ఉండండి, వీడికి బుద్ధి చెప్తాను అని గుణేశుని కాళ్ళు చేతులు కట్టివేసి ఒక గదిలో బంధించి గదికి తాళం వేసి తాళం చెవి తన మొల్లో దాచింది. తర్వాత గౌతముని తన ఆశ్రమానికి మరలిపోయాడు. గణేశుడు గదిలో ఏడుస్తూ కూర్చున్నాడు. గణేశుని చూడకుండా ఈ బాలురు ఒక్క క్షణం కూడా ఉండలేరు. అందరూ పార్వతి గుమ్మం దగ్గర గుమికూడి, చూడండిరా, వాళ్ళ అమ్మవాడిని గదిలో కట్టి పడేసింది. అదిగో వినండి, వాడు ఎలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడో. వాడు అలా ఏడుస్తూ ఉంటే నాకు కూడా ఏడుపు వస్తోందిరా అని ఒక బాలుడు అన్నాడు. అప్పుడు మిగతా వాళ్ళు కూడా, అవునరా, మాకు ఏడుపు వస్తోందిరా అంటూ అందరూ బాలురు ఏడుస్తూ బిక్కమొహాలు వేశారు. బాలుర దీనస్థితి చూసి గణేశుడు వాళ్ళ మధ్యకు వచ్చి కూర్చున్నాడు. బాలుర సందడి చూసి పార్వతీదేవి, లోపల బాలుడు లోపలే ఉన్నాడు, గది తలుపు తాళం అలాగే ఉంది, బాలుర మధ్య నా బాబే కనిపిస్తున్నాడు, ఇదంతా ఆగమ్య గోచరంగా ఉంది అని తనలో తాను చింతించింది. ఆమె తలుపు తాళం తీసి చూడగా బాలుడు గదిలోనే ఉన్నాడు. ఆమె బాలుణ్ణి ఎత్తుకుని ఆనందంతో పాలు ఇచ్చింది. గౌతముని తన ఆశ్రమం చేరుకొని దేవతార్చన మొదలుపెట్టాడు. తాను చేస్తున్న దేవతార్చనలో గౌతమునకు ప్రతి మూర్తిలోనూ గణేశుడే కానవచ్చాడు. తన నివేదనకు అన్ని పదార్థాలతో కూడిన అన్నం సిద్ధంగా ఉంది. గౌతమ్మని మనస్సు చివుక్కుమని
అన్నా, ఎంత పొరపాటు చేశాను. నా మూలాన పార్వతీదేవి నిష్కారణంగా బాలుణ్ణి శిక్షించింది అని గౌతమ్ ముని బాలురందరికీ తన ఆశ్రమానికి తోడుకుని వచ్చి బాలురందరితో కలిసి భోజనం చేశాడు. అప్పుడు ముని మనస్సు కుదుటపడింది. అతని మోహం విడిపోయింది. గణపతి పరబ్రహ్మ స్వరూపుడన్న యథార్థంను తెలుసుకున్నాడు. 94వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 95. వృకాసుర వధ. కాలం గడుస్తోంది. బాలునకు 6వ ఏడు వచ్చింది. బయటకు వచ్చి ఆడుకుంటున్నాడు. ఆ సమయాన విశ్వకర్మ పార్వతీదేవి దర్శనానికి వచ్చాడు. పార్వతీదేవి బయటకు వచ్చి విశ్వకర్మను సాదరంగా ఆహ్వానించి అతన్ని సమస్త ఉపచారాలతో పూజించింది. తనకు జరిగిన సత్కారానికి విశ్వకర్మ మిక్కిలి సంతసించాడు. తదుపరి జగన్మాతను ఇలా స్తుతించాడు. అథ విశ్వకర్మకృత అంబాస్తవం నమామి విశ్వేశ్వరి విశ్వరూపే బ్రహ్మేంద్ర రుద్రార్యమ విష్ణురూపే త్వయా తతం విశ్వమనంతశక్తే బ్రహ్మాదిదేవైరభివంద్యరూపే త్వమేవ విశ్వం రజసా విధత్సే సత్వేన మాతః పరిపాసితచ్చ త్వమేవ సర్వం తమసాథ హంసి త్రైగుణ్యమేతత్తవ నిత్యరూపం త్వయా హతా దైత్యగణా విముక్తిం బ్రహ్మార్షయో జ్ఞానబలాత్ ప్రపన్నాః త్వమేవ విష్ణోరతులాసి శక్తిః సర్వస్య హేతుః పరమాసి మాయా తతో సతో యాసి పరాసి శక్తిః చరాచరం త్వం విదధాసి విశ్వం సమ్మోహ్య లోకాన్ సకలాన్ సురేషాన్ కాష్ఠాకలాభిశ్చ దదాసి భోగం ఏ త్వాం ప్రపన్నా న భయం తు తేషాం మృత్యోస్తథా దైత్యకృతం కదాచిత్ త్వమేవ లక్ష్మీః సుకృతామలక్ష్మీః దుష్టాత్మనాం త్వం ప్రమదా స్వరూపా విద్యాస్వరూపాసి జగత్రయే త్వం ప్రభాస్వరూపా శశిసూర్యయోస్త్వం య ఆశ్రితాస్తే జగదాశ్రయాస్తే విపత్తిలేశో న చ తేషు మాతః త్వమేవ విశ్వేశ్వరి విశ్వమేతద్ధరస్యథాప్యాయసి వారిరూపా అనాదిమధ్యా నిధనాకప్యగమ్య హరీశలోకే సురేశ్వరాణాం తే నుగ్రహత్వా ప్రభజంతి భక్తా ఆనందరూపా నివసంతి నాకే ఆ భక్తి కామాన్ వినిహంసి రుష్టా త్వమేవ మాతః శరణం ప్రపన్నః ధన్యే మమైతే నయనేథ విద్యా జనుశ్చ మాతా పితృవంశ ఏవ కులం చ ధన్యం చరణౌ త్వదీయౌ దృష్టాయతస్తే జగదంబికే మయా. దీని భావార్థమేమనగా, ఓ విశ్వేశ్వరి, విశ్వరూపిణి, బ్రహ్మ, ఇంద్ర, ఆర్యమ, విష్ణురూపిణి, ఓ అనంత శక్తి రూపిణి, ఈ విశ్వమంతయు నీచేతనే వ్యాపమై ఉన్నది. బ్రహ్మాది దేవతలచే అభినందించబడుదానా, నీకు నమస్కారము. నువ్వు రజోగుణ రూపంతో విశ్వ సృష్టి చేస్తావు, సత్వగణ రూపంతో విశ్వమును పాలిస్తావు, తమోగుణ సంపర్కంతో జగల్లయము కూడా నీవే చేస్తావు. సత్వ రజస్తమో గుణములు మూడును నీ నిత్య రూపము. అమ్మా, నీచే దైత్యులు నిహతులగుటచే వారి ఆటంకం తొలగి
బ్రహ్మార్షులు జ్ఞాన సముపార్జనచే బలసంపన్నులై నిన్ను పొందుచున్నారు. నీవే విష్ణు రూపిణివి, సాటి లేని శక్తివి, చరాచర జగత్తుకు హేతుభూతురాలవు. నీవే పరమాత్మ స్వరూపిణివి, మాయాస్వరూపిణివి, నీవు సదసత్స్వరూపిణివి, నీవు పరాశక్తివి. ఈ చరాచర విశ్వమును నీవే ధరిస్తున్నావు. నీవు సకల లోక సమ్మోహినివి, కాలాకాష్టాది కాల రూపిణివి. సురులకు సమస్త భోగములను నీవే ఇత్తువు. నిన్ను శరణు పొందిన వారికి మృత్యువు వలన గాని రాక్షసుల వలన కాని ఎట్టి భయమును ఉండదు. మంచివారికి నువ్వు లక్ష్మివి, దుష్టులకు నీవు అలక్ష్మివి. నీవు ముజ్జగములకు విద్యాస్వరూపురాలవు, సూర్యచంద్రులకు నీవే కాంతిని కలగజేయుదానవు. అమ్మా, నిన్ను ఆశ్రయించి సేవించిన వారు ఆనందరూపులై స్వర్గంలో నివసింతురు. నీవు భక్తులు కాని వారిపై కోపించి నశింపచేయుచున్నావు. జగన్మాత, నీ దర్శనం వలన నా నేత్రములు, విద్య, పితరులు, నా పుట్టుక, కులము, వంశము అన్నీ ధన్యమైనాయి. నీ చరణములను దర్శించే అదృష్టం నాకు కలిగింది. విశ్వకర్మ చేసిన స్తోత్రమునకు సంతసించి జగదంబ, విశ్వకర్మ ఈ స్తోత్రమును పఠించిన వారికి సర్వకామములు నెరవేరుతాయి. విద్య, సుఖము, శుభము, ఆయువు, విజయము కలుగుని అని వరం ప్రసాదించింది. పార్వతీదేవి విశ్వకర్మతో ఇంకా ఇలా అంది: విశ్వకర్మ, నువ్వు బుద్ధిమంతుడవు, జ్ఞానివి. శివుని వాక్యం వలన నీవు ఏమి విన్నావో అది నువ్వు చూస్తావు. సింధు రాక్షసునిచే పీడింపబడి దేవతలు కారాగృహంలో బంధింపబడ్డారు. విశ్వకర్మ పార్వతితో ఇలా చెప్పాడు: లోకమాత, నీ పుత్రుని అద్భుత మహిమలు విని అతన్ని దర్శించడానికి వచ్చాను. విశ్వకర్మ పార్వతితో ఇలా చెబుతూ ఉంటే అసంఖ్యాకమైన చంద్రుల యొక్క కాంతితో ప్రకాశిస్తూ అరుణకాంతి గల దేహంతో, ప్రసన్న వదనంతో, దేవతలచే పరివేష్టితుడైన విష్ణువు వలె తోటి బాలుర్తో కూడి వినాయకుడు అక్కడకు వచ్చాడు. విశ్వకర్మ వినాయకుని చూశాడు. సాష్టాంగపడి లేచి చేతులు జోడించి ఇలా స్తుతించాడు: అథ విశ్వకర్మకృత వినాయక స్తోత్ర పంచకం. నమామి పరమాత్మానం సచ్చిదానంద విగ్రహం, చరాచర గురుం సర్వకారణానాం చ కారణం, గణేశం చ గుణాతీతం సృష్టి స్థిత్యంతకారిణం. నమామి పరమాత్మానం సచ్చిదానంద విగ్రహం, చరాచర గురుం సర్వకారణానాం చ కారణం, గణేశం చ గుణాతీతం సృష్టి స్థిత్యంతకారిణం, సర్వవ్యాపినమీశానం వ్యక్తావ్యక్తస్వరూపిణం, అగమ్యం సర్వదేవానాం మునిహృత్పద్మవాసినం, సిద్ధిబుద్ధిపతిం నానాభక్తసిద్ధిప్రదం విభూ, అభక్తకామదహనం సహస్రరవిసన్నిభం, అనేకశక్తి సంయుక్తం దైత్యదానవమర్దనం, అనాదిమవ్యయం శాంతం జరామరణవర్జితం, త్రితనుం చ త్రియీమూర్తిం బ్రహ్మ విష్ణు శివాత్మకం. ఈ పంచకము భావార్థం ఏమనగా, పరమాత్మ సచ్చిదానంద విగ్రహుడు, చరాచర జగత్తునకు గురువు, సర్వ కారణములకు కారణము. గణేశుడు
గుణాతీతుడు, సృష్టి స్థుతి అంతములకు కారణుడు, సర్వవ్యాపకుడు, ప్రభువు, వ్యక్తావ్యక్త స్వరూపుడు, దేవతలకు సైతం అగమ్యుడు, మునుల హృదయ పద్మములకు వసించేవాడు, సిద్ధిబుద్ధులకు పతి, భక్తులకు అనేక సిద్ధులనిచ్చువాడు, వేలాది సూర్యుల కాంతి ప్రభలతో వెలుగొందేవాడు, అభక్తుల కోరికలను దహించువాడు, అనేక శక్తులతో కూడినవాడు, దైత్యులను దానవులను మర్దించేవాడు, ఆది లేనివాడు, అవ్యయుడు, శాంతి స్వరూపుడు, ముసలితనము మరణము లేనివాడు, 1000 సూర్యుల కాంతికి సమానమైన కాంతి గలవాడు, 3 శరీరములు ధరించేవాడు, మూడింటికి మూలమైన వాడు, బ్రహ్మ విష్ణు శివస్వరూపుడు అగు వినాయకునకు నమస్సులు. గణపతి విశ్వకర్మ స్తుతికి సంతసించి అతనిని ఒక ఆసనంపై కూర్చోపెట్టి అతనికి ఉపచారములు చేసి పూజించి, విశ్వకర్మ, నన్ను దర్శించడానికి వచ్చావు, సంతోషం. అయితే నా కోసం నువ్వు ఏం మంచి కానుక తెచ్చావు అని అడిగాడు. అప్పుడు విశ్వకర్మ, ప్రభు, ఆనంద స్వరూపుడవు, పరుల అన్ని కోరికలను తీర్చేవాడవు, సర్వశక్తి సమన్వితుడవు, మట్టిని బంగారంను ఒకేలాగా పరిగణించువాడవు, స్వయంగా కల్పతరువు, కోరిన కోర్కెలు తీర్చేవాడవు అయిన నేను నీకు నేనేమి ఇయ్యగలను అని చెప్పి గణేశ్వర్ని ముందు 1000 సూర్యుల తేజముగల అంకుశమును, పద్మమును, పరశువును, పాసమును ఉంచాడు. సర్వశత్రుహరమగు ఆ ఆయుధములను ధరించాడు గణేశ్వరుడు. తర్వాత విశ్వకర్మని, విశ్వకర్మ, నాకు ప్రీతికరమైన ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి తెచ్చావు, వాటి వివరాలు చెప్పు అని అడిగాడు. విశ్వకర్మ ఇలా వివరించాడు. నాకు సంజ్ఞ అనే కన్యక కలదు. ఆమె లక్ష్మి, శచి, గాయత్రి, అరుంధతి, రతి వీరందరూ సిగ్గుపడేటంత అందాల రాశి. ఈ ఆయుధములు ఆమె కారణంగా లభించాయి. ఒకప్పుడు 8 రోజుల పాటు ఒక బ్రహ్మాండమైన ఉత్సవం జరిగింది. 3 లోకములలో నివసించేవారు ఆ ఉత్సవంలో పాల్గొన్నారు. ఆమె అందం చూసి రేతస్సు స్ఖలించి కొందరు వేల్పులు సిగ్గు చెంది తిరుగుముఖం పట్టారు. సూర్యుడు ఆమెను తీసుకొని స్వస్థానమునకు వెళ్ళిపోయాడు. అతడి అమిత తేజస్సుకు సంజ్ఞ కృశించిపోయింది. ఆమె తన ప్రభావంతో ఛాయను సృష్టించి నా ఇంటికి వచ్చి వేసింది. ఛాయ సంజ్ఞ కాదని తెలుసుకున్న సూర్యుడు తిన్నగా మా ఇంటికి వచ్చాడు. సంజ్ఞ బడబా రూపం అంటే గుర్రము రూపం దాల్చి గుప్తంగా వనంలో నివసించింది. నేను సంజ్ఞ ఇంట్లో లేకపోవడం గమనించి సూర్యునితో, ఆమె నీ మహా తేజస్సును భరించలేకపోయింది, కానీ ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేను. అయితే నేను నీకొక ఉపాయం చెప్తాను, విను. నువ్వు నీ తేజస్సును తగ్గించుకోవాలి అని సలహా చెప్పాడు. అంత సూర్యుడు, నీకెలా తోస్తే అలా చెయ్యి అని నాతో చెప్పాడు. నేను సూర్యుని సానపెట్టి అతని తేజమును తగ్గించాను. అప్పుడు సూర్యుడు సౌమ్య తేజుడయ్యాడు. రవి ఆమె జాడ తెలుసుకుని అశ్వరూపం దాల్చి ఆమెతో రమించాడు. సూర్యుని సానపట్టగా వచ్చిన రజముతో తయారు చేయబడిన అతి శక్తివంతమైన ఆయుధాలివి. వాటిని దైత్యనాశనము కొరకు నువ్వు ఉపయోగించుటకు, తద్వారా శిష్టరక్షణము కొరకు నీ కోసం వీటిని తెచ్చాను. ఈ 4 ఆయుధములు నీకు సమర్పించాను. అలాగే చక్రము, గద శ్రీవారికి, త్రిశూలము ఈశ్వరునకు ఇవ్వబడినవి. ఈ ఆయుధములన్నీ శత్రు నిబర్హణములు, అనగా శత్రువుల్ని నశింపచేయునది. గణేశుడు విశ్వకర్మను శ్లాఘించాడు. వాటిని స్వీకరించిన పిమ్మట తిరిగి తన తోటి బాలులతో ఆడుకునేందుకు వెళ్ళిపోయాడు గణేశుడు. విశ్వకర్మ తన యొక్క స్థానానికి మరలిపోయాడు. బాలురు గణేశుడు కలిసి ఆనందంగా ఆడుకుంటున్న చోటకు వృకుడనే రాక్షసుడు వచ్చాడు. వాడి భయంకర రూపం చూసి మునిబాలురు హడలెత్తి అక్కడి నుంచి పారిపోయారు. గణేశుడు ఆయుధంతో వాడిని చితకబాదగా వాడు రక్తం కక్కుకుంటూ ప్రాణం విడిచాడు. పార్వతీదేవి వచ్చి గణేశుని తీసుకుని తన మందిరానికి వెళ్ళిపోయింది.
95వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 96. గౌరీ అదితుల వివాదము. ప్రభు, పిల్లవాడికి 7వ ఏడు వచ్చింది కదా, అంచేత వీడికి ఉపనయనానికి సుముహూర్తం నిర్ణయించాలి అని పార్వతీదేవి శివునితో చెప్పింది. దేవి, మంచి మాట అన్నావు అని శివుడు వెంటనే గౌతముని రావించి బాలుని ఉపనయనమునకు సుముహూర్తం పెట్టించాడు. సమస్త ఋషిగణములను, మునులను, 63 కోటి ఇంద్రాది దేవతలను ఆహ్వానించాడు. యక్షులను ఆహ్వానించాడు. వారందరినీ పూజించాడు. ఉపనయన మహోత్సవానికి వలె ఏర్పాట్లు చక్కగా జరిగాయి. ఒకచోట మంగళవాద్యాలు మారుమోగుతున్నాయి. ఇంకో చోట గంధర్వులు కర్ణపేయంగా గానం చేస్తున్నారు. అప్సరసులు నాట్యం చేస్తున్నారు. కిన్నెర కింపురుషాదులు వారి వారి కళాకౌశలాన్ని ప్రదర్శిస్తున్నారు. గణేశ ఉపనయనోత్సవ కోలాహలంతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ప్రాతకాలమున వటువునకు మంగళ స్నానం చేయించి ముందుగా చౌల కర్మ జరిపించి, అంటే ఇది ఉపనయనమునకు ముందు చేయవలసిన కర్మ, విధి విధానంగా చేయవలసిన ప్రాథమిక పూజాధికములు చేసి తదుపరి చేయవలసిన కర్మకాండ పూర్తి చేసి వేదఘోషల మధ్య వటువును దగ్గర కూర్చోబెట్టుకుని మంత్రోపదేశానికి సిద్ధంగా కూర్చున్నారు పార్వతీ పరమేశ్వరులు. ఆ సమయానికి కృతాండు, కాలుడు అను 2 ఘోర రాక్షసులు మదించిన ఏనుగు రూపాలు ధరించి మదం కారుతున్న గండస్థలాలతో గగనస్థలాన్ని అంటుతున్న సుండాగ్రములతో చీత్కారం చేస్తూ జనులను భయపడుతూ సింధూర వర్ణం గల శిరస్సులతో భూమిని కంపింపచేసే పదగట్టంతో తమ వాడి దంతాలతో భూమిని పెళ్లగిస్తూ భూమ్యాకాశాలను కప్పివేసే ధూళి రేపుతూ వేదిక ముఖద్వారం వద్దకు వచ్చి అక్కడ ఉన్న ఇంద్రుని ఐరావతాన్ని తమ దంతాలతో కుట్టారు. దెబ్బ తట్టుకోలేక రక్తం కార్చుకుంటూ ఐరావతం కింద పడిపోయింది. పిదప 2 భీకర గజాలు వేదిక మధ్యకు చేరుకొని నానా రభస చేసి మండపాన్ని చిందరవందర చేశాయి. అవి చేస్తున్న గందరగోళానికి భయపడి మునిజనులు, దేవతాగణములు తన ప్రాణాలు దక్కించుకుందుకు దశదిశలు పారిపోయారు. పార్వతీదేవి కూడా తన సఖీజనులను వెంట పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. బాలగణేశుడు ఐరావతాన్ని అణగదొక్కిన ఆ 2 మదగజాలను చేతులతో పట్టుకుని గర్జన చేసి బాలూరు ఏనుగు బొమ్మలను ఎత్తినంత తేలికగా వాటిని గిరగిరా తిప్పుతూ ఒకదానితో రెండవ దాన్ని ఢీ కొట్టిస్తూ ఉంటే ఆ దుష్టగజములు ఎముకలు విరిగి 100 ముక్కలై కింద పడిపోయాయి. సేవకులు వచ్చి ముక్కలు నేరి దూరంగా పారవేశారు. పార్వతీదేవి వచ్చి వటువును ఎత్తుకుంది. దైత్యుల పీడ విరగడైంది. బ్రహ్మ, విష్ణు మొదలైన దేవతలు, మునిగణములు తిరిగి సభామండకంను అలంకరించి కూర్చున్నారు. బ్రహ్మ శివుని సమీపంన కూర్చున్నాడు. శివుడు వటువునకు మంత్రోపదేశం చేశాడు. యజ్ఞోపవీత ధారణ, హోమం మొదలైనవి యథావిధిగా జరిగిన పిమ్మట మేఖలాబంధనం చేసి వటువు చేత పలాసదండం పట్టించి భిక్షకు బయలుదేరించారు. ముందుగా పార్వతీదేవి మాతృభిక్ష వేసి అనేక ఆభరణలతో బాలుని అలంకరించింది. తర్వాత శివుడు బాలునకు త్రిశూలమును, చంద్రుని బహుకరించాడు. అందరూ గణేశుని శూలపాణి, పాలచంద్ర నామములతో స్తుతించారు. శ్రీహరి వటువునకు చక్రమును బహుకరించాడు. అందరూ వటువును శోచికేశుడనే నామంతో స్తుతించారు. పురంధరుడు వటువు మెడను చింతామణితో అలంకరించారు. సర్వులు బాలుని చింతామణి నామంతో స్తుతించారు. దేవగణములు బాలుని కమలములతో అర్చించి కమలాసనునిగాను విధాతగాను స్తుతించారు. అందరూ గణేశుడిని సామూహికంగా అర్చించి వారి వారి మనోగతానుసారము వివిధ నామములతో కీర్తించారు. పిమ్మట అదితి కశ్యపులు బాలుణ్ణి ఎంతో ఆదరంగా లాలించారు. గణేశుడు వాళ్లకు తన పూర్వ రూపంతో దర్శనమిచ్చాడు. పాలభాగమున చంద్రుని ధరించి, శిరస్సున రత్న కిరీటమును ధరించి, దివ్య దుకూలములు కట్టుకుని
మేనుకు దివ్యగంధ లేపనములతోనూ దశభుజములతోనూ మెడలో దివ్య భూషణములతోనూ వ్యాళబద్ధ మేధోరోధంతోనూ సింహవాహనుడై కనబడిన వినాయకుని చూసి హృదయాంతరాళం నుంచి పెళ్ళుబుకిన వాత్సల్యంతో అదితి అతన్ని గాఢంగా ఆలింగనం చేసుకుంది. ఆమె గొంతు గద్గదమైంది, కండ్ల నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. అలాగే కశ్యపుడు వినాయకునితో, వత్స, నీ వియోగం వల్ల మేము మిక్కిలి కృషించిపోయాము. మళ్ళీ నువ్వు ఇక్కడ కనపడగా తుష్టి పుష్టి కలిగాయి. నాయనా, నువ్వు మమ్మల్ని విడిచి ఎక్కడకు వెళ్ళకు అని పలికాడు. అమ్మా, నీ మాటలాలించి నీకు పూర్వము ఈ రూపంతో దర్శనమిచ్చాను, ఇప్పుడు కూడా అదే రూపంతో నీకు దర్శనమిచ్చాను. సర్వాంతర్యామ్యమైన నాతో మీకు వియోగం ఎక్కడిది అని గణేశుడు అదితితో పలికాడు. ఇలా గణేశుడు అదితి కశ్యపులతో మాట్లాడుతూ ఉండగా పార్వతీదేవి అక్కడికి వచ్చింది. అదితి బాలగణేశుని లాలిస్తోంది. అంత పార్వతి, అదితి, నా పుత్రుణ్ణి నాకు ఇయ్యవమ్మా అని అడిగింది. అదేమిటి పార్వతి, నీ పుత్రుడంటావేమిటమ్మా? బాలుని బాగా చూడు, వీడు కాశ్యపేయుడు అని సమాధానం చెప్పింది. అదితి, నీ మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. బాలుణ్ణి పరికించి చూడు, వీడు నా కొడుకు అని పలికింది పార్వతీదేవి. గణేశుడు నా కుమారుడంటే నా కుమారుడని గిరిజా అదితులు వాదులాట మొదలుపెట్టారు. అదితికి కాశ్యపేయునిగాను, గిరిజకు గిరిజాసుతునిగాను దర్శనమిస్తున్నాడు పరంధాముడైన వినాయకుడు. దేవమాత అదితి, జగన్మాత పార్వతి ఇద్దరు మోహపర్వశులై తగులాడుకోవడం గమనించి దేవతలు మాతలిద్దరితో, ఆ స్వామి ఆనంద నిధానుడు, సృష్టి స్థిత్యంత కారకుడు, ఆ స్వామి రూపాలు అనంతాలు, అతడు శక్తి సంయుతుడు. మీరిద్దరూ అతని మాయలో పడి అతన్ని నా కొడుకంటే నా కొడుకని భావిస్తున్నారు. మీరిద్దరూ చేతులు చాపండి, ఆ స్వామి ఎవరి పుత్రుడైతే వారి చేతిలో వాళ్తాడు అని సలహా చెప్పారు. అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి శ్రీ గణనాథుడు నానారూపధరుడగు పరబ్రహ్మ అని కొందరన్నారు. అడుగో అతడు ధాత అని కొందరన్నారు. అడుగో చూడండి 4 భుజములు గల విష్ణువు అతడు అని కొందరన్నారు. అలా చూడండి మూడు నేత్రములు గల శివుడితడు అని కొందరన్నారు. ఎవడు ఎలా భావిస్తే అలా దర్శనమిస్తున్నాడా విరాట్ రూపుడగు విఘ్నేశ్వరుడు. ఇలా ఇతడు ఫలానా అని చెప్పడానికి బ్రహ్మకు సైతం సఖ్యం కాదు. ఇతడు పరమపురుషుడు అని దేవతలందరూ ఏకకంఠంతో పలికారు. అప్పుడు కశ్యపుడు అన్నాడు, అవును, మేము భ్రాంతిలో పడినాం. ఈ స్వామి అందరి వాడును, అన్ని రూపముల వాడును. అందరూ గణేశ్వరుని స్తుతించి పూజించి ఎవరి తావులకు వారు మరలిపోయారు. గిరిజాదేవి బాలుణ్ణి తీసుకుని ఇంటిలోనికి వెళ్ళిపోయింది. ఇది గౌరీ అదితి వివాదమను 96వ అధ్యాయము సమాప్తం.